హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై టేక్. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ హౌసింగ్ క్రైసిస్ ఇన్ ఇండియా. మన ఇండియన్స్ ఏదైతే మనకి కల్చరల్గా ట్రెడిషనల్గా మన మైండ్ సెట్లో ఇల్లు అనేది ఒక రకంగా ఒక అచీవ్మెంట్ అనమాట. మన చిన్నప్పటి నుంచి మనకి నేర్పించింది చదువుకోవాలి, ఒక ఓన్ హౌస్ కొనుక్కోవాలి, మంచి ఫ్యామిలీని రేస్ చేయాలి, ఇవే చెప్తాం, ఇవే చెప్పారు కూడా. మోస్ట్లీ ఇంకా చెప్పాలంటే అప్పర్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అండ్ అలాగే మిడిల్ క్లాస్ పీపుల్కి ఒక రకంగా ఇల్లు అనేది ఒక అచీవ్మెంట్. ఆ యొక్క అచీవ్మెంట్ కోసం చాలా మంది అంటే చదువుకోవటం, దానికి తగ్గట్టు సేవింగ్స్ చేసుకోవటం, ఇలా ప్రతి దాంట్లో అంటే నేను ఇదంతా ఎందుకంటే ఇల్లు అనేది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ మన యొక్క ఇండియన్ ట్రెడిషన్ లో కానీ లేదా మన ఇండియన్స్ మైండ్ సెట్ లో కానీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం అనేది నా ఉద్దేశం. అలాంటిది ఆ యొక్క ఇల్లు ఏదైతే అందరి యొక్క కలల గృహం లేకపోతే వాళ్ళ యొక్క అచీవ్మెంట్ ఏదైతే ఉందో రీసెంట్ డేస్లో లేకపోతే రీసెంట్ ఇయర్స్లో కొన్ని చేంజెస్ వల్ల లేకపోతే కొన్ని కారణాల వల్ల ఇల్లు కొనుక్కోవటం అనేది ఒక అందని ద్రాక్షలాగా అయిపోతుంది. అండ్ అలాగే ఇల్లు కొనుక్కోవటం అనేది పక్కన పెట్టినా కూడా ఈవెన్ ఇల్లు రెంట్కి తీసుకోవటం కూడా కష్టమైపోతుంది. ఆ రెంట్ ఏదైతే ఆ ప్రైజెస్ ఉన్నాయి, 1 BHK ఫ్లాట్కి 10,000 20,000, లేదా 2 BHK ఫ్లాట్కి 25,000 20,000 మెయింటెనెన్స్, ఇట్లా ఏదైతే ఉందో ఒక మిడిల్ క్లాస్ పీపుల్ లేదా ఒక అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడే వాళ్ళ యొక్క పిల్లలు ఏదన్నా మేబీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ లేకపోతే ఏదన్నా ఒక డీసెంట్ జాబ్లో ఇప్పుడే ల్యాండ్ అయ్యారు, వాళ్ళు ఇట్లా సేవింగ్స్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు లేదా ఒక ఇది కొనుక్కోవాలి ఏదైనా అనుకుంటున్నారు. ఆ యొక్క పర్సెప్షన్ ఏదైతే ఉందో అంటే మంచిగా చదువుకుంటే జాబ్ వస్తే ఇట్లా సేవ్ చేసుకొని ఇల్లు కొనుక్కోవచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక పర్మనెంట్ ఒక స్టాండర్డ్ హౌస్ మనకు ఉంటుంది, ఎటు తిరిగి ఎటు వచ్చినా కూడా మనం మన ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే మన ఓన్ హౌస్, మన ఎవడు కదిపేవాడు ఎవడు లేడు. ఇట్లా ఏదైతే మనకి గత కొన్ని సంవత్సరాలుగా లేకపోతే గత కొన్ని యుగాలుగా మన ఇండియన్స్కి లేకపోతే మన ఇండియన్ కల్చర్కి ఏదైతే ఉందో ఆ యొక్క మైండ్ సెట్లో లేదా ఆ యొక్క ఆశలో ఒక రకంగా ఏంటంటే రీసెంట్గా ఒక హ్యూజ్ క్రాక్స్ అయితే వచ్చింది. ఏదైతే మన లైఫ్లో సుమారు 90,000 గంటలు అంటే సగటు మనిషి సుమారు 90,000 గంటలు తన యొక్క లైఫ్ని తన యొక్క ఇంట్లో, అది మేబీ రెంట్ అవ్వచ్చు లేకపోతే ఓన్ అవ్వచ్చు, ఒక 4 గోడలు ఏవైతే మనం ఇల్లు అని అనుకుంటామో అందులో నివసిస్తాడు. సో ఆ యొక్క హౌస్ ఏదైతే ఉందో ఒక రకంగా ఎమోషనల్గా అండ్ అలాగే తను ఒకవేళ ఓన్ హౌస్ అయితే తను అని అనుకొని ఆ ఇంట్లో నుంచే పిల్లలు పెళ్లి చేసుకోవటం లేకపోతే పిల్లలకి పెళ్లిళ్ళు చేయటం, పెద్ద చేయటం, చదివించడం, ఇట్లా అంటే ఒక ఎమోషనల్గా కానీ అలాగే తన యొక్క తరతరాలు నెక్స్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక బేస్ని ఇవ్వటం కానీ ఇవన్నీ ఇట్లా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మన ఇండియన్స్కి హౌసింగ్ అనేది ఒక రకంగా ఒక పర్సనల్ టచ్ అనమాట. అలాంటి ఒక హౌసింగ్ టాపిక్ లేదా అలాంటి ఒక హౌసింగ్ అనే ఒక కాన్సెప్ట్ మన ఇండియాలో ఎస్పెషల్లీ రీసెంట్ టైమ్స్లో ఒక అందని ద్రాక్ష అయితే అవుతుంది, ఎస్పెషల్లీ మన యొక్క మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళకి. రీసెంట్గా చేసిన సర్వేలో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఎస్పెషల్లీ ఎవరైతే ఇప్పుడు జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో మేబీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డిజైనర్స్, లేదా ఇంకైనా సమ్ అదర్ ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈవెన్ టు దట్ మ్యాటర్ ఏదైతే వాళ్ళందరూ మీరు ఒకవేళ అంటే ఎప్పటికల్లా సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు లేదా మీరు సొంత ఇల్లు కొనుక్కోగలనని అనుకుంటున్నారా అని ఇట్లా ఒక క్వశ్చన్ అడిగిన దానికి సర్వేలో వాళ్ళు రెస్పాండ్ అయింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఏమి ఇక్కడ 10% 20% కాదు, మోస్ట్లీ 50 to 60% ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో ఆ సర్వేకి వాళ్ళు మేము మా జీవిత కాలంలో ఇప్పుడు ఉంటున్న ఈ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో 1 BHK ప్లాట్, 2 BHK ప్లాట్ 80 lakhs, 1 crore, 2 crore, ఇంకా ప్రైమ్ సిటీస్లో కనుక వెళ్తే ఒక అపార్ట్మెంట్ వచ్చేసరికి 10 crores 15 crores, ఏవైతే ఈ యొక్క లావిష్ లగ్జూరియస్ టైప్లో ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, ప్రైస్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూశాక మేము మా లైఫ్ టైంలో మేము ఒక సొంత ఇల్లు అయితే కొనుక్కోలేమని అయితే చెప్పారు. అసలు దీనికి కారణం ఏంటి? ఈవెన్ ఒక పక్కన రెంట్ చూస్తుంటే రెంట్ కూడా 10,000 20,000కి తక్కువ ఎక్కడా లేదు. సిటీస్లో అయితే ఇంక అంతకు కూడా పెరగచ్చు. మళ్ళీ ప్రైమ్ ఏరియాలో అయితే ఒక రకంగా మేబీ కొంచెం శాటిలైట్ లాగా పక్కన ఏదన్నా కొంచెం ఆనుకొని ఉన్న ఏరియాస్ అయితే ఒక రకంగా అవి పెరుగుతున్నాయి. ఈవెన్ కొన్ని రెంట్స్ పెరుగుతున్నాయి కదా, దానివల్ల ఏమన్నా ఈ ఓన్ హౌసెస్ లేకపోతే కొనుక్కునే హౌసెస్ యొక్క రేట్ ఏమైనా తగ్గుతుందంటే అది తగ్గట్లేదు. అసలు మెయిన్ రీజన్ ఏంటంటే
పర్టికులర్గా ఒక 2-3 చెప్పచ్చు. ఫస్ట్ వచ్చి మన యొక్క పాపులేషన్ ఎస్పెషల్లీ ఎప్పుడైతే 1990s 2000s ఆ తర్వాత ఎప్పుడైతే ఐటీ రెవల్యూషన్ ఇండియాలో వచ్చిందో దానివల్ల ఏదైతే రూరల్ అప్పటిదాకా ఎవరైతే రూరల్లో ఉండేవాళ్ళో వాళ్ళందరూ చదువుకొని మేబీ బెటర్ ఆపర్చునిటీస్కి లేకపోతే వాళ్ళ యొక్క జాబ్ పర్పస్ మీద హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇట్లాంటి ఏదైతే ప్రైమ్ సిటీస్కి లేకపోతే కొంచెం మెట్రోపాలిటన్ సిటీస్కి ఏవైతే వాళ్ళు మూవ్ అయ్యారో దానివల్ల ఆ పర్టికులర్ ప్లేస్లో ఆ ఇంటికి కానీ స్థలానికి కానీ డిమాండ్ ఎక్కువ పెరిగింది. సో దీనివల్ల ఏంటంటే జనరల్గానే సప్లై అండ్ డిమాండ్ మోడల్లో ఎక్కువ మంది ఆశావహులు ఉన్నారు కాబట్టి లేకపోతే ఎక్కువ మంది ఆ యొక్క అపార్ట్మెంట్ కానీ ప్లాట్ కానీ లేకపోతే ఆ యొక్క ఇల్లు కానీ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి జనరల్గానే వాటి యొక్క ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి. అదొక రీజన్. రెండోది వచ్చేసరికి మన ఇండియన్స్ యొక్క ట్రెడిషనల్ మైండ్ సెట్ అనమాట. మన ఇండియన్స్ మోస్ట్లీ అంటే ఇప్పటిదాకా యాజ్ ఆఫ్ నో మేబీ ఒక 2-3 years బ్యాక్ నుంచి కనుక చూస్తే మన ఇండియన్స్కి మేబీ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ లేకపోతే ఇంకా సమ్ అదర్ కమోడిటీస్ ఇట్లా అలవాటైనవి కానీ బట్ ట్రెడిషనల్గా అయితే ఈవెన్ మన అమ్మా నాన్న లేకపోతే అంతకు ముందు వాళ్ళు కనుక మీరు ఈవెన్ కనుక్కున్నా కూడా వాళ్ళ దగ్గర ఈవెన్ ఒక 4-5 లక్షలు, 2-3 లక్షలు, 5-6 లక్షలు కనుక ఒకవేళ వాళ్ళు కూడగట్టగలిగితే వాళ్ళు ఫస్ట్ ఆలోచన వచ్చేసరికి ఫస్ట్ మెయిన్లీ 2 ఉంటాయి. వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి జనరల్గా ఇప్పటిదాకా. ఒకటి ఏమన్నా ఒక 2-3 సెంట్లు ఎక్కడన్నా స్థలం ఉంటే కొని పడేద్దామా లేకపోతే ఒక 2-3 కాసులు బంగారం అనుకున్నాం, ఈ రెండే. సో ట్రెడిషనల్గా మన ఇండియన్స్ అనేవాళ్ళు రియల్ ఎస్టేట్ మీద, అది మేబీ పొలం అవ్వచ్చు, స్థలం అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, అది మేబీ రేకుల షెడ్ అయినా అవ్వచ్చు లేకపోతే ఇంకైనా సమ్ అదర్ అపార్ట్మెంట్ టైప్ లేదు, మన ఇండియన్స్ మోస్ట్ ఆఫ్ ద డబ్బులు ఏంటంటే రియల్ ఎస్టేట్లో పెడతారు. సో దీనివల్ల ఏంటంటే అవసరం ఉన్నవాడి కన్నా లేనివాడు ఏవైతే ఉన్నాడో వాడు ఎక్కువ కొంటున్నారు. సో దానివల్ల ఏంటంటే నిజంగా అవసరం ఉన్నవాడికి వీళ్ళకి అవసరం ఉన్నవాడికి లేనివాడికి ఇద్దరికి ఒక రకంగా పోటీ వచ్చి వాటి ప్రైజెస్ మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు ఒకడు వస్తాడు, ఒక 10 లక్షలు కూడబెట్టుకుంటాడు, వస్తాడు, వాడికి ఒక 10 లక్షలు ఒక మంచి ఇల్లు లేదా ఒక మంచి ప్లాట్ ఏదన్నా కావాలనుకుంటాడు. బట్ అట్ ద సేమ్ టైం కొంచెం డబ్బులు ఉన్నవాడు లేదా బాగా సెటిల్ అయినవాడు ఏంటంటే వాడి దగ్గర అదనంగా ఉన్న డబ్బులు ఒక 12 లక్షలు, 15 లక్షలు ఏదన్నా ఉంటే వాడు అదే ప్లాట్కి లేదా అదే ఏరియాకి నేను 12 లక్షలు ఇస్తాను లేదా 13 లక్షలు ఇస్తాను అనే ఉంటాడు. సో ఇక్కడ ఒక క్లాష్ అనమాట. సో మన ట్రెడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తాం దానివల్ల కూడా ఒక రకంగా ఇండైరెక్ట్ ఇదైతే పెరుగుతుంది. దానివల్ల వన్ ఆఫ్ ద రీజన్ పెరగడం. రెండోది వచ్చేసరికి బ్లాక్ మనీ. అండ్ బ్లాక్ మనీకి దీనికి సంబంధం ఏంటని మీరే ఆశ్చర్యపోవచ్చు కానీ బట్ మన ఇండియాలో ఏదైతే ఇప్పుడున్న ఈవెన్ రైట్ నౌ కూడా మన ఇండియాలో రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఎస్పెషల్లీ మోస్ట్లీ ట్రాన్సాక్షన్స్ బై క్యాష్ జరుగుతాయి. మోస్ట్లీ అంటే లైక్ ఇప్పుడు కొంతమంది ఏదన్నా అంటే ఓపెన్గా మనం ఎవరి మాట తీయలేం కానీ అది మేబీ డెవలపర్స్ అవ్వచ్చు లేదా కొనుక్కునే వాళ్ళు అవ్వచ్చు లేదా అందులో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ లేదా యాక్టర్స్, యాక్ట్రెసెస్ లేదా ఇంకా సమ్ అదర్ సొసైటీలో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళందరూ వాళ్ళ యొక్క బ్లాక్ మనీని హైడ్ చేసుకోవడానికి లేదా వాళ్ళ యొక్క బ్లాక్ మనీని మళ్ళీ దాన్ని ఏమంటారు వైట్గా మార్చడానికి రియల్ ఎస్టేట్ అనేది చాలా ఈజీ అండ్ అలాగే అందరికీ తెలిసినవే. సో వాడు వచ్చేసరికి ఒక హైదరాబాద్లో ఒక ప్రైమ్ ఏరియాలో మేబీ హైటెక్ సిటీ పక్కన లేదా హైటెక్స్ పక్కన లేకపోతే బెంగళూరులో సమ్ ఈ ఏరియాలో లేకపోతే ముంబైలో సమ్ ఈ బ్యాండ్రాలో ఇట్లా ఏమైనా సమ్ నోటిఫైడ్ ప్లేసెస్ ఉంటాయి. వాటిలో ఏంటంటే ఆటోమేటిక్గా వీడు ఎంత డబ్బులైనా సరే పర్లేదు, వాడికి జస్ట్ వాడు బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేయగలిగితే చాలు. సో వాడేంటంటే ఒక పర్టికులర్ అపార్ట్మెంట్ 2 కోట్లుగైనా నేను కొంటానంటాడు లేదా 3 కోట్లుగైనా కొంటానంటాడు. సరే కొంటున్నారు, ఓకే. ఈ కేసులో అయినా లేదా అంతకు ముందు ఏదైతే మన ట్రెడిషనల్గా ఇన్వెస్ట్ చేసే మైండ్ సెట్లో అయినా సరే డబ్బులు ఉన్నవాడే మళ్ళీ ఇంకొక ప్లాట్ లేదా ఇంకొక అపార్ట్మెంట్ కొంటున్నాడు. వాడేమన్నా మళ్ళీ తిరిగి దాన్ని రెంట్కి ఇస్తున్నారంటే మీరు కనుక మోస్ట్లీ ఏదైతే ఈ యొక్క సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక గమనిస్తే ఈ యొక్క పెద్ద పెద్ద వాళ్ళు కొంటున్న లగ్జూరియస్ లేకపోతే సమ్వాట్ ఏదైతే ఉన్నాయో ఈ ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ మోస్ట్లీ ఖాళీగా ఉంటాయి లేకపోతే ఎంటీగా ఉంటాయి. అంటే వాళ్ళు జస్ట్ కొనుక్కుంటారు, ఆ యొక్క ఫార్మాలిటీస్ అన్ని చూసుకుంటారు, ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి వాళ్ళ లాకర్లో దాచుకుంటారు, ఇక్కడ తాళం గడియ పెడతారు అంతే. సో దీనివల్ల ఏంటంటే మార్కెట్లో జెన్యున్గా కావాల్సిన వాడికి లేకపోతే జెన్యున్గా అవసరం ఉన్న వాడికి ఆ యొక్క సప్లై తగ్గిపోవటం వల్ల, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా అదొక కానీ ఆ యొక్క ప్లాట్ కానీ కొన్న ప్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ అందుబాటులో కనుక ఉంటే మేబీ ఇంకొక 2-3 ఫ్యామిలీస్ లేదా ఇంకొక 1 or 2 ఫ్యామిలీస్ అక్కడ రెంట్ అవుట్ అవటానికో రెంట్ ఇన్ అవటానికో ఆప్షన్ లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆప్షన్ లేదు, జస్ట్ బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకోవడం కాబట్టి జస్ట్ ఆ 2 కోట్లు 3 కోట్లు పెడతారు, దాన్ని కొంటారు, ఇచ్చేస్తారు, దాన్ని తాళం పెట్టేసి వెళ్ళిపోతారు.
సో ఇది వన్ ఆఫ్ ద రీజన్. రెండోది వచ్చేసరికి మన ఇండియాలో ఏదైతే హౌసింగ్ ప్రైజెస్ ఇందా నేను చెప్పినట్టు బ్లాక్ మనీ వల్ల కానీ లేదా ట్రెడిషనల్గా మన మైండ్ సెట్ వల్ల కానీ మన ఇండియాలో హౌసింగ్ ఏదైతే ఓన్ హౌస్ ఉందో దాన్ని ఓన్ చేసుకోవటం అనేది చాలా అంటే ఒక లగ్జూరియస్ అనే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా ఒక చిన్న సర్వే చిన్న సర్వేలో వచ్చిన ఫైండింగ్స్ ఏంటంటే ఒక యావరేజ్ ఇండియన్, ఒక సగటు భారతీయుడు ఇండియాలో ఒక నార్మల్ ప్లేస్లో ఒక ఇల్లు కానీ ఒక ఇల్లు అపార్ట్మెంట్ వాటర్ ఇట్ మేబీ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ అనమాట. వాళ్ళు దాన్ని కొనుక్కోవాలనుకుంటే లేదా దాన్ని ఓన్ చేసుకోవాలనుకుంటే ఎన్ని సంవత్సరాల ఇన్కమ్ వాళ్ళు దానికి పెట్టుబడిగా లేకపోతే దాన్ని పొందటానికి పెట్టాలి అనేది అయితే ఒక రీసెంట్ సర్వే అనమాట, లేకపోతే ఒక రీసెంట్ ఫైండింగ్. మన ఇండియన్స్ వాళ్ళ 11 సంవత్సరాల నోట్ మై వర్డ్స్ 11 సంవత్సరాల వాళ్ళ యొక్క సంవత్సరపు ఆదాయం అంటే మీరు ఒకవేళ నెలకు 25,000 సంపాదిస్తే 25,000 ఎక్కడ ఏది కదపకుండా ఏది ఎక్కడ స్పెండ్ చేయకుండా 25,000 రూపాయల దాచేస్తే అలా మీరు 11 సంవత్సరాలు కనుక చేస్తే అప్పుడు మీరు మీ యొక్క సిచ్యువేషన్ బట్టి లేదా మీ యొక్క సోషల్ స్టేటస్ని బట్టి మీరు ఆ 11 ఏళ్ళ తర్వాత సుమారు 25,000 అనుకున్నాం కాబట్టి ఒక 40 లక్షలతో 50 లక్షలతో ఇల్లు కొనుక్కోగలరు. బట్ ఐడియల్గా ఈ యొక్క ఏదైతే నెంబర్ ఉందో అది కనీసం 5 years ఉంటే అది నార్మల్. అంటే ఒకవేళ ఒక సగటు మనిషి జీవితంలో 5 సంవత్సరాల యొక్క తన సంపాదన ఇల్లు కొనుక్కోవడానికి కనుక పెట్టాల్సి వస్తే అది బెటర్. అలాంటిది మన ఇండియాలో 11 ఉంది. అండ్ అలాగే ఇంకొక రీజన్ ఏంటంటే ఫ్లోర్ స్పేసింగ్ ఇండెక్స్ అంటారు. అంటే ఏదైనా సిటీస్లో కానీ వేరే ప్లేసెస్ ఎస్పెషల్లీ ఏంటంటే అర్బనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పర్టికులర్ ప్లాట్ ఆఫ్ ఏరియాలో ఎంత ఏరియా గల బిల్డింగ్స్ వేయచ్చు అని అన్నది ఒక రకంగా ఫ్లోర్ స్పేసింగ్ ఇండెక్స్ అనేది. ఈ ఫ్లోర్ స్పేసింగ్ ఇండెక్స్ ఏంటంటే న్యూయార్క్లో కానీ లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ డెవలప్డ్ సిటీస్ కానీ లేకపోతే మెట్రోపాలిటన్ సిటీస్ మీ వేరే కంట్రీలో కనుక మీరు చూస్తే అక్కడ 22, 23 అట్లా ఉంటాయి ఆ ఫ్లోర్ స్పేసింగ్ ఇండెక్స్ యొక్క వాల్యూ. అది మన ఇండియాలో 1.3, 2.3, 2.5 అలా. ఎక్కడ న్యూయార్క్, మ్యాన్హాటన్ అట్లాంటి సిటీస్లో 22, 23, ఎక్కడ మన ఇండియాలో 1.3, 2.5. సో ఈ ఫ్లోర్ స్పేసింగ్ ఇండెక్స్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రకంగా మార్చాలి. అండ్ అలాగే మన ఇండియాలో ఏదైతే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని కానీ లేకపోతే సమ్ అదర్ స్టేట్స్ ఏవైతే ఈ యొక్క హౌసింగ్ అఫోర్డబుల్ హౌసింగ్ ఏవైతే పెడుతున్నారో అవి కూడా వీటిల్లో పెద్దగా మనకి దాన్ని ఏమంటారు సపోర్ట్ చేస్తున్నట్టయితే నాకైతే అనిపించట్లేదు. మేబీ వాళ్ళు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు లేకపోతే వాళ్ళు చాలా మంచి దాంతో చేస్తున్నారు అని అయితే కొంతమంది చెప్తారు కానీ బట్ నాకైతే ఈ కండిషన్స్ ఏదైతే ఒక పక్కన చూస్తేనేమో ఫ్లోర్ స్పేసింగ్ ఇండెక్స్ వల్ల ఒక పర్టికులర్ ప్లాట్ ఆఫ్ ఏరియాలో ఎక్కువ ఈ ప్లాట్స్ వేయలేరు, రెండోది వచ్చేసరికి బ్లాక్ మనీ, మూడోది వచ్చేసరికి మన ఇండియన్స్ ఒక ట్రెడిషనల్ మైండ్ సెట్ వల్ల మన డబ్బులని రియల్ ఎస్టేట్లోనే తిరుగుతాయి. ఈ కండిషన్స్ వల్ల ఆర్టిఫిషియల్లీ అండ్ అలాగే ఈ న్యాచురల్లీ మన యొక్క డిమాండ్ అయితే మన హౌసింగ్లకు కానీ రెంట్కి కానీ పెరుగుతుంది. సో దీనికోసం మన ఏదైతే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఓన్ హౌస్ కల ఇంకంటే ఒక రకంగా చెదిరిపోయినట్టేనా లేకపోతే ఇంకా వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్స్ ఏం లేవా అంటే దీని సైడ్ నాకు తెలిసి ఇప్పుడు మీకు ఏదైతే నేను కొన్ని రీజన్స్ చెప్పానో దాని నుంచి బయటపడటానికి కానీ లేకపోతే దాని నుంచి మనం ఒక సొల్యూషన్ సైడ్ కనుక మనం నడవాలంటే దేర్ ఈజ్ లైక్ అంటే ఒక 2-3 బెస్ట్ ఆప్షన్స్ అయితే నేను అంటే నా ఫైండింగ్స్లో నేను చూసింది ఏంటంటే ఒకటి వచ్చేసరికి మన ఇండియాలో సింగపూర్ తరహాలు. ఎందుకంటే ఈ యొక్క మాట చెప్పడానికి కూడా నాకు కొంచెం అంటే లైక్ ఒక ఫీలింగ్ టైప్లో వస్తుంది. ఎందుకంటే సింగపూర్ అనేది ఒక చిన్న ఐలాండ్ నేషన్. వాళ్ళ అంటే సైజ్ని బట్టి పాపులేషన్ కూడా వాళ్ళ పాపులేషన్లో 80-90% మెంబర్స్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జనాభాలో వాళ్ళెవ్వరికి హౌసింగ్ ప్రాబ్లమ్స్ లేవు. వాళ్ళందరూ అఫోర్డబుల్ హౌసింగ్లో ఉంటున్నారు. దట్టు గవర్నమెంట్ బిల్డ్ చేసి ఇచ్చిన దాంట్లో ఉంటున్నారు. అండ్ అలాగే ఈవెన్ వియన్నా అంటే ఆస్ట్రియా అనే ఒక యూరోపియన్ కంట్రీలో కూడా సేమ్. అక్కడేంటంటే ఒక పర్టికులర్ ఈ ల్యాండ్ ఏరియాలో ఎంత డెవలప్మెంట్ చేయాలి, ఆ ల్యాండ్లో ఎంతవరకు రెంట్స్ ఉండాలి లేకపోతే ఎంతవరకు కన్స్ట్రక్షన్స్ చేయాలి, వీటన్నిటిలో కొంచెం అంటే మొత్తం కాకపోయినా కొద్దో గొప్ప గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోతే గవర్నమెంట్ యొక్క హ్యాండ్ ఉండటం వల్ల అక్కడ జనాలకి ఈ యొక్క రెంట్లు ఇట్లా మన దగ్గర ఇక్కడ ఏదైతే హైదరాబాద్లో 2 BHKకి 1 BHKకి 20,000, 18,000
అయితే ఇంకా ఇంకేదైనా ప్రైమ్ ఏరియాస్ అయితే 30,000 ఏదైతే చెప్తున్నారో, ఇలా అబ్నార్మల్ ప్రైజెస్ చెప్పడానికి అయితే ఆప్షన్ ఉండదు. సో ఇట్లా ఏదో కొన్ని చేంజెస్ అయితే కన్ఫర్మ్ కావాలి. ఎందుకంటే మన ఇండియన్స్ ట్రెడిషనల్లీ మనకు ఒక ఓన్ హౌస్ కావాలి అని అనుకుంటాం, లేదా కావాలి. ఎందుకంటే మనం ఎటు నుంచి ఎటు తిరిగి వచ్చినా కూడా మనకు ఓన్ హౌస్ అనేది కన్ఫర్మ్ కావాలి. ఇట్లా బ్లాక్ మనీ రీజన్స్ వల్ల కానీ, లేదా ఇంకైనా సమ్ అదర్ డిమాండ్ అండ్ సప్లై ఇష్యూస్ వల్ల కానీ, లేకపోతే మన మైండ్ సెట్, ట్రెడిషనల్ మైండ్ సెట్ వల్ల ఏదైతే మనకున్న డబ్బులు అనేది రియల్ ఎస్టేట్లో తిరగడం వల్ల, ఆర్టిఫిషియల్గా డిమాండ్ పెరగడం వల్ల కానీ, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ అలాగే గవర్నమెంట్ తెలుసుకుంటే ఒక పర్టికులర్ ల్యాండ్ని కానీ, లేదా ఒక పర్టికులర్ ఏరియాలో ఏవైతే ఉన్నాయో అందులో రెంట్ ఇంతకు మించి ఎక్కువ ఉండకూడదని కానీ, అండ్ అలాగే ఎవరైతే ఇట్లా బ్లాక్ మనీతో కానీ, లేకపోతే అన్వాంటెడ్లీ లేదా అన్నెసెసరీలీ ఏదైతే బిల్డింగ్స్ ప్లాట్స్ కొనుక్కొని వెళ్ళిపోతున్నారో, వాటిని ఖాళీగా ఉంచుతున్నారు, వాటన్నిటి మీద వేకెంట్ ట్యాక్సెస్ అని ఏదన్నా వేయటం కానీ, ఇట్లాంటివి కనుక వేస్తే కొద్దిగా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని మళ్ళీ తిరిగి ఈ టైప్ ఆఫ్ పీపుల్కి, ఎవరైతే ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేదా సమ్ అదర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే వచ్చి చిన్న చిన్న రూమ్స్ లో ఒక 5, 6, 7 మంది బతుకుతున్నారు, లేకపోతే స్లమ్స్ లో బతుకుతున్నారు కొంతమంది, వాళ్ళందరికీ బెటర్మెంట్ కోసం యూజ్ చేయొచ్చు. సో అది ఫర్ నౌ ఏదైతే నేను నా యొక్క ఫైండింగ్స్ లో నేను చెప్పగలిగినంత వేలో మన ఇండియాలో ఏదైతే హౌసింగ్ క్రైసిస్ నేను అర్థం చేసుకున్న వేలో చెప్పడానికి అయితే ట్రై చేశాను. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అండ్ అలాగే నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.